డెడికేటెడ్ బీసీ కమిషన్కు ఒక సమగ్రమైనటువంటి నివేదిక ఇవ్వడం కోసం అని చెప్పి ఆగల ఓకేనా? జై తెలంగాణ. డెడికేటెడ్ బీసీ కమిషన్ ఈ రాష్ట్రంలో వేసినటువంటి డెడికేటెడ్ బీసీ కమిషన్కి తెలంగాణ జాగృతి యునైటెడ్ పూలే ఫ్రంట్ ఆధ్వర్యంలో రిపోర్ట్ ఇవాళ సబ్మిట్ చేయడానికి ఇక్కడికి రావడం జరిగింది. ఈ దేశ చరిత్ర చూసుకున్నా, రాష్ట్ర చరిత్ర చూసుకున్నా, కులాల వారీగా విభజన ఉన్నటువంటి మన సమాజంలో అన్ని కులాలు సమగ్ర అభివృద్ధి చెందాలని అనేక ప్రభుత్వాలు అనేకమైనటువంటి చర్యలు తీసుకున్నటువంటి సందర్భాన్ని మనం గమనిస్తూ వచ్చినాం. అయినప్పటికీ బీసీ వర్గాలందరిలో మాకు జరగాల్సినంత న్యాయం జరగలేదు అనేటటువంటి ఒక ఆవేదన ఉన్నటువంటి మాట వాస్తవం. దానికి ప్రధాన కారణం రాజ్యాంగంలో మాకు హక్కు కల్పించకపోవడమే అనేటటువంటి ఒక బాధ, ఆవేదన కూడా మరి బీసీ వర్గాలలో ఉన్నది. దానికి సంబంధించి ఎప్పటికప్పుడు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రభుత్వాలు అనేకమైనటువంటి చట్టాలు తీసుకొచ్చేటటువంటి ప్రయత్నాలు కూడా చేసిండ్రు. మరి మీ అందరికీ కూడా తెలుసు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అయినా తదనంతరం ఏర్పడ్డటువంటి తెలంగాణ రాష్ట్రమైనా ఎప్పుడైతే ప్రాంతీయ పార్టీలు అధికారంలోకి వచ్చినాయో, తమిళనాడులో డిఎంకే ఏడీఎంకే ఆధ్వర్యంలో కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో ఎన్టీ రామారావు గారు, తర్వాత చంద్రబాబు నాయుడు గారు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు, వారి ఆధ్వర్యంలో బీసీలకు న్యాయం జరిగిందనేటటువంటి విషయాన్ని మనందరం కూడా గమనించి గుర్తుంచుకోవాలి. బీసీల పొలిటికల్ ఎంపవర్మెంట్ అయినా, ఆర్థిక పరంగా వారు ముందుకు రావడానికైనా ఈ ఎప్పుడైతే ప్రాంతీయ పార్టీలు వచ్చినాయో వారందరూ ప్రయత్నం చేసినటువంటి అంశాలను కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు ఈ మాట అంటూ ఉన్నామంటే, ఇవాళ ఇక్కడ భారతీయ జనతా పార్టీ వేసినటువంటి అఫిడవిట్ 2021లో సుప్రీంకోర్టులో బాజాబ్తా భారతీయ జనతా పార్టీ వేసినటువంటి ఒక అఫిడవిట్ నేను ఇవాళ మీ అందరి దృష్టి కూడా తీసుకొస్తా ఉన్నాను. వాళ్ళు చాలా బాజాబ్తాగా యాజ్ ఎ పాలసీ డెసిషన్ మేము కులగణన చేపట్టము అని చెప్పి సుప్రీంకోర్టుకి డైరెక్ట్గా చెప్పినటువంటి సందర్భాన్ని కూడా హైలైటెడ్ పోర్షన్లో మేము చూపిస్తూ ఉన్నాం. సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా ముందు భారతీయ జనతా పార్టీ కులగణనలో మేము జనగణనలో మేము కులగణన చేయము, కాస్ట్ సెన్సస్ చేయము అని చెప్పి ఖరాఖండిగా చెప్పినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ డిఎన్ఏలోనే బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు ఒక వ్యతిరేకత నింపుకొని ఉండేటటువంటి పార్టీ ఆ పార్టీ. కాబట్టి వాళ్ళంతా ఓపెన్గా స్పష్టంగా మేము కులగణనకు వ్యతిరేకమని చెప్పడం జరిగింది. మరి వాళ్ళ బీసీ బిడ్డలుగా మనందరం కూడా ఆలోచన చేసుకోవాలి. అటువంటి పార్టీలను, అటువంటి నాయకులను నిలదీసి మన హక్కుల్ని సాధించుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. మీకు తెలుసు, ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడేటటువంటి సందర్భంలో కామారెడ్డి డిక్లరేషన్లో బీసీల కోసం మేము చాలా న్యాయం చేస్తామని చెప్పి 42% రాజకీయంగా రిజర్వేషన్లు ఇస్తాము, 20,000 కోట్లు సాలీనా పెట్టి 1,00,000 కోట్లు 5 ఏళ్లలో ఇస్తామని చెప్పి పెద్ద పెద్ద మాటలు చెప్పడం జరిగింది. వాస్తవానికి అంతకుముందున్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి డబ్బులు అంతకన్నా ఎక్కువ ఇచ్చినా ప్రత్యేకించి బీసీలకని చెప్పుకోలేకపోవడం అన్నది మనం గమనించాల్సిందిగా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, మరి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఆ కామారెడ్డి డిక్లరేషన్ని యథాతథంగా అమలు చేయాలని కూడా మేము కోరుతా ఉన్నాం. మరి యథాతథం అన్నటువంటి దాంట్లో ఇవాళ బీఆర్ఎస్ పార్టీ, తెలంగాణ జాగృతి, యునైటెడ్ పూలే ఫ్రంట్, మరి అనేక బీసీ సంఘాల పెద్దలు ఆర్ కృష్ణన్న లాంటి వాళ్ళు, తమ్ముడు జాజుల శ్రీనివాస్ గౌడ్ లాంటి వాళ్ళు, ఇంకా అనేకమైనటువంటి బీసీ మేధావులు గౌరీశంకరన్న లాంటి వాళ్ళు అందరూ కూడా వాయిస్ చేస్తే ఇవాళ ప్రభుత్వం 11 నెలలు తాత్సరం చేసి ఇప్పటికీ ఫైనలీ డెడికేటెడ్ కమిషన్ వేయడం జరిగింది. మేము ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. మీరు అధికారంలోకి వచ్చే కన్నా ముందే మీరు చెప్పినటువంటి 2 సుప్రీంకోర్టు తీర్పులు వచ్చి ఉన్నాయి. ఆ 2 సుప్రీంకోర్టు తీర్పులలో కూడా డెడికేటెడ్ కమిషన్ వేస్తేనే బీసీ కులగణన సాధ్యమవుతుందని చెప్పి ఉన్నారు. అయినప్పటికీ 11 నెలలు మేమందరం ఉద్యమం చేసేదాకా మీరు డెడికేటెడ్ కమిషన్ వేయలేదు. ఇవాళ డెడికేటెడ్ కమిషన్ వేస్తే వాళ్ళకు కూర్చుందామంటే కుర్చీ లేదు, రాసుకుందామంటే పెన్ను లేదు, ఎక్కడికన్నా పోయి ఏమన్నా చేద్దామంటే వాళ్ళకి ఎటువంటి ఫెసిలిటీస్ లేనటువంటి పరిస్థితి. వేసినటువంటి డెడికేటెడ్ కమిషన్కి మెన్ అండ్ మెటీరియల్ ఇవ్వకుండా ఇవాళ మీరు బీసీలకు సంబంధించి నెల లోపట రిపోర్ట్ ఇవ్వాలని ప్రెషర్ పెడితే మరి ఇంత పెద్ద సబ్జెక్ట్లో నెల లోపట ఏడ కులగణన జరుగుతుంది, ఏడుకెళ్ళి రిపోర్ట్ ఇస్తారన్న విషయం ప్రభుత్వం ఒకసారి ఆలోచించాలి. బీసీలందరం కూడా ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇవాళ ఒక డిమాండ్ చేస్తూ ఉన్నాం, డెడికేటెడ్ కమిషన్ కులగణన చేపడితేనే దానికి కోర్టులలో నిలబడేటటువంటి చట్టబద్ధత ఉంటుంది.
కానీ ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తున్నది? కులగణన మాత్రం ప్లానింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేస్తూ ఉన్నారు. బీసీల ఎన్యూమరేషన్ సపరేట్గా బీసీ డిపార్ట్మెంట్ చేస్తున్నది. వీళ్ళందరినీ సెకండరీ డేటా కింద ఇది ఇప్పుడు డెడికేటెడ్ కమిషన్ వాడుకోవాలని చెప్పి ప్రభుత్వం చెప్తా ఉన్నది. కానీ ఇది రేపు పొద్దున కోట్లలో నిలబడుతుందా? బీసీలకు రిజర్వేషన్లు వ్యతిరేకించేటటువంటి వాళ్ళు రేపు పొద్దున కోట్లకు పోతే ఈ అంశం నిలబడుతుందా అన్న విషయం ఇవాళ కాంగ్రెస్ పార్టీ బీసీలందరికీ కూడా జవాబు ఇవ్వాల్సినటువంటి విషయాన్ని మేము ప్రభుత్వానికి గుర్తు చేస్తూ ఉన్నాం. మరి బీసీ కులగణనకు సంబంధించినటువంటి అనేకమైనటువంటి అనుమానాలు ఇవాళ ప్రజలలో ఉన్నాయి. ఆస్తి ఎందుకు అడుగుతున్నారు? ఫ్రిడ్జ్ ఉందా, కూలర్ ఉందా అని ఎందుకు అడుగుతున్నారు? కులాలలో ఉపకులాల జాబితా ఎందుకు మెన్షన్ చేయలేదు? ఇటువంటి అనేకమైనటువంటి అనుమానాలు బీసీ ప్రజలలో ఉన్నాయి. మరి దానిని నివృత్తి చేసి కులగణన సంపూర్ణం చేయాల్సినటువంటి అవసరం, బాధ్యత ప్రభుత్వం మీద ఉందని కూడా మేము ప్రభుత్వానికి గుర్తు చేస్తూ ఉన్నాం. అదేవిధంగా హైదరాబాద్ మహానగరంలో ఇప్పటికీ కూడా ఇంటికి స్టిక్కర్ లేనటువంటి 70% పైగా ఇండ్లున్నాయి. హైయెస్ట్ పాపులేషన్ మన తెలంగాణలో ఉండే హైదరాబాద్, రంగారెడ్డి జంట నగరాలలోనే మీరు ఇంతవరకు కూడా స్టిక్కర్ లేకుండా ఇళ్లలోకి సరిగా పోకుండా 90% సర్వే అయిందని పేపర్లలో ఎట్లా రాపించుకుంటా ఉన్నారు? మరి 90% సర్వే అయితే ఇప్పటి వరకు ఎంతవరకు మీరు డేటాను కంప్యూటర్లలోకి ఎక్కించిండ్రు? ఇంతవరకు అది జరగలేదు. 7% కూడా డేటా కంప్యూటర్లకు ఎక్కలేదని చెప్తా ఉన్నారు. మరి 7% డేటా కంప్యూటర్లకు ఎక్కలేదు, 70% హైదరాబాద్లో ఇళ్లకు స్టిక్కర్లే వేయలేదు, ఎవరి దగ్గరకు రానే లేదు. మా రామచంద్రన్ ఇంటికి కూడా ఇంతవరకు లెక్క పెట్టేటోళ్ళు రానే లేదట. మరి అసోంటప్పుడు ఎట్లా ఇది పరిపూర్ణమవుతుంది అనేటటువంటి అనుమానం ఉన్నది. కాబట్టి ప్రభుత్వాన్ని మేము రిక్వెస్ట్ చేసేది ఒకటే, దయచేసి సిన్సియర్గా మీరు ప్రయత్నం చేయండి. మేమంతా మీకు సపోర్ట్ ఇచ్చి బీసీ సంఘాలుగా, కుల సంఘాలుగా, సామాజిక సంఘాలుగా మీ వెనుక నిలబడి తప్పకుండా ఈ కార్యక్రమం సంపూర్ణమయ్యేటట్టు చూస్తాం. ఎందుకంటే మా ఒత్తిడితోనే మీరు ఇలా డెడికేటెడ్ కమిషన్ వేసిండ్రు. ఆ కమిషన్ని ఇండిపెండెంట్గా పనిచేయనియండి. ఆ కమిషన్ని తీసుకొచ్చి మీరు ఇక్కడ సంక్షేమ శాఖ బిల్డింగ్లో పెట్టడమే పలు అనుమానాలకు తావుతీస్తున్నది. సపరేట్ బిల్డింగ్ ఉండాలి, సపరేట్ మెన్ అండ్ మెషినరీ కమిషన్కి ఉండాలి. అప్పుడే ఇండిపెండెంట్గా వాళ్ళు ఇచ్చేటటువంటి రిపోర్ట్ ఇచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. కమిషన్ని కూడా మేమందరం కోరడం జరిగింది. మీ అబ్జర్వేషన్స్, మీ సిఫారసులు దయచేసి కేవలం రాజకీయ రిజర్వేషన్లకే కాకుండా మిగతా అంశాలకు కూడా మీరు మీ అబ్జర్వేషన్స్ చెప్పమని కమిషన్ని కూడా మేమందరం కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. మరొక సంపూర్ణమైనటువంటి న్యాయం బీసీ వర్గాలందరికీ జరగాలనేటటువంటి సదుద్దేశంతో నన్ను జైల్లో వేయకముందే నేను ఈ పోరాటాన్ని ప్రారంభించినాను. రేపు ఫ్యూచర్లో కూడా ఖచ్చితంగా ఈ పోరాటాన్ని ముందుకు తీసుకొని పోతాం. గల్లీ నుండి ఢిల్లీ వరకు ఎట్లా అయితే మహిళా రిజర్వేషన్ కోసం కొట్లాడినామో అట్లానే బీసీ వర్గాలకు దేశవ్యాప్తంగా రాజకీయాల్లో, విద్యలో, ఉద్యోగాల్లో, సామాజిక ఆర్థిక స్వావలంబన ప్రభుత్వాలు ఇచ్చేటటువంటి అంశంపై తప్పకుండా పోరాటం చేస్తాం. ఈ పోరాటంలో మీరందరూ ఆశీర్వదించి కలిసి రావాలని కూడా ప్రజలందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. మరి యునైటెడ్ పూలే ఫ్రంట్ అనేటటువంటిది దాదాపు 130 కులాలు ఈ రాష్ట్రంలో ఉంటే 130 కులాల ప్రాతినిధ్యంతో ఏర్పడినటువంటి శక్తివంతమైనటువంటి ఆర్గనైజేషన్. కాబట్టి ఆ ఆర్గనైజేషన్కి చైర్మన్గా ఉన్నటువంటి గౌరవ పెద్దలు గట్టు రామచంద్ర గారిని మాట్లాడవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తాను.